తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు సర్వం సిద్ధమైంది. సచివాలయంలో ఈ నెల 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ తల్లి రూపాన్ని తొలిసారి రివీల్ చేశారు అధికారులు. సాంప్రదాయ తెలంగాణ ఆడపడుచు ఎలా ఉంటుందో అలాంటి రూపంతో తెలంగాణ తల్లిని రూపొందించారు. ఆకుపచ్చని చీరకట్టు, అందులో బంగారు రంగు అంచు, మెడలో కంటే కాళ్లకు మట్టెలు, పట్టీలు, చెవికి దిద్దులు, నుదుటిపై నిండైన బొట్టుతో విగ్రహాన్ని రూపొందించారు. ఇక తెలంగాణ తల్లి ఎడమ చేతిలో వరి, మొక్కజొన్న, జొన్న, సజ్జ కంకులు ఉన్నాయి. పీఠంలో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని చాటేలా పిడికిళ్లు ఉన్నాయి. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు సర్వం సిద్ధమైంది. సచివాలయంలో ఈ నెల 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ తల్లి రూపాన్ని తొలిసారి రివీల్ చేశారు అధికారులు. సాంప్రదాయ తెలంగాణ ఆడపడుచు ఎలా ఉంటుందో అలాంటి రూపంతో తెలంగాణ తల్లిని రూపొందించారు. ఆకుపచ్చని చీరకట్టు, అందులో బంగారు రంగు అంచు, మెడలో కంటె, కాళ్లకు మట్టెలు, పట్టీలు, చెవికి దిద్దులు, నుదుటిపై నిండైన బొట్టుతో విగ్రహాన్ని రూపొందించారు. ఇక తెలంగాణ తల్లి ఎడమ చేతిలో వరి, మొక్కజొన్న, జొన్న, సజ్జ కంకులు ఉన్నాయి. పీఠంలో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని చాటేలా పిడికిళ్లు ఉన్నాయి. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు సర్వం సిద్ధమైంది. సచివాలయంలో ఈ నెల 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ తల్లి రూపాన్ని తొలిసారి రివీల్ చేశారు అధికారులు. సాంప్రదాయ తెలంగాణ ఆడపడుచు ఎలా ఉంటుందో అలాంటి రూపంతో తెలంగాణ తల్లిని రూపొందించారు. ఆకుపచ్చని చీరకట్టు, అందులో బంగారు రంగు అంచు, మెడలో కంటె, కాళ్లకు మట్టెలు, పట్టీలు, చెవికి దిద్దులు, నుదుటిపై నిండైన బొట్టుతో విగ్రహాన్ని రూపొందించారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి చారి టెలిఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చారి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించినటువంటి రూపానికి సంబంధించినటువంటి ఫోటో బయటకి వచ్చింది. అది మనం మన ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. సేపటి క్రితమే వచ్చినటువంటి ఈ తెలంగాణ తల్లి రూపానికి సంబంధించినటువంటి నమూనాలో తెలంగాణ సాంప్రదాయానికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా దీంట్లో పొందుపరిచేలా చూశారు. తెలంగాణలో ప్రధానంగా వరి, మొక్కజొన్న, జొన్న ఇలాంటి పంటలు ఎక్కువగా పండుతాయి కాబట్టి వీటికి సంబంధించినటువంటి మొక్కజొన్న, జొన్న, వరి ఈ కంకులకు సంబంధించినటువంటి అన్నింటినీ కూడా తెలంగాణ తల్లి విగ్రహంలో పొందుపరిచారు. ఒక చేతితో తెలంగాణ ప్రజల్ని దీవిస్తున్నట్టు మరొక చేతిలో ఈ పంటలకు సంబంధించినటువంటి కంకులను కూడా ఈ తెలంగాణ తల్లి విగ్రహంలో రూపొందించారు. అయితే ప్రధానంగా చేతికి ఆకుపచ్చ గాజులు, తెలంగాణ పసిడి పంటలకు సంబంధించినటువంటి నెలవు కాబట్టి ఈ పసిడి పంటలకు సంబంధించి ఆకుపచ్చ రంగు చీరని అద్దారు. ఆ చీరకి గోల్డ్ కలర్ బార్డర్ ని కూడా అందారు. అలాగే పోరాట స్ఫూర్తిని చూపించేలాగా ఈ తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించినటువంటి పీఠం ఏదైతే ఉంటుందో ఆ పీఠంలో తెలంగాణ ఉద్యమం రూపంలో తెలంగాణ ఉద్యమంతో వచ్చినటువంటి నేపథ్యంలో ఆ ఉద్యమ స్ఫూర్తిని కనిపించేలాగా పిడికిళ్లను కింద ఏర్పాటు చేశారు. ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి గత ప్రభుత్వం
ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించినటువంటి నమూనా తెలంగాణ ప్రజలకి కానీ తెలంగాణ అస్తిత్వాన్ని రూపొందించేలాగా లేదు. కేవలం ఈ దొరలకు సంబంధించినటువంటి రాజులకు సంబంధించినటువంటి సంస్కృతిని ప్రజెంట్ చేసేలాగా ఉంది అనేటువంటి అభిప్రాయాన్ని సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో సగటు మహిళ ఎలా ఉంటుందో అలా ఉండేలాగా తెలంగాణ తల్లిని రూపొందిస్తామని చెప్పినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ఈ తెలంగాణ తల్లి నూతన తెలంగాణ తల్లి రూపానికి సంబంధించినటువంటి రూపం బయటికి వచ్చింది. ఈ నెల 9వ తేదీన సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా అలాగే ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్నటువంటి సందర్భంగా ఉత్సవాలు నిర్వహిస్తుంది. ఆ 9వ తేదీ సెక్రటరియట్ లో 1,00,000 మంది మహిళల్ని అక్కడికి పిలిపించి భారీ సభతో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించాలనేటువంటి ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. దాంట్లో భాగంగానే ఇప్పటికీ సచివాలయ ప్రాంతంలో ప్రధాన ద్వారానికి ఎదురుగానే ఈ తల్లి విగ్రహానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయి ఏర్పాటు చేసినటువంటి చోట కూడా విగ్రహాన్ని కూడా ఇప్పటికే ప్రతిష్ఠించారు. మనకున్నటువంటి సమాచారం ప్రకారం 24 ఫీట్ల ఎత్తులో ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూస్తున్నటువంటి రూపం ఉండేలాగా తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించినటువంటి రూపం ఫైనల్ అయింది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎప్పటికప్పుడు సీఎం ఇప్పటికే 3-4 సార్లు సమీక్షించారు. అక్కడికి వెళ్లి ఏర్పాట్లను కూడా చేశారు. ఈ 1,00,000 మందిని పోగు చేసి సెక్రటరియట్ లోనే 1,00,000 మంది మహిళల్ని ఈ సభకు పిలిచి వారి సమక్షంలోనే తెలంగాణ తల్లి కొత్త రూపాన్ని తెలంగాణ సమాజానికి అంకితం చేయాలనేటువంటి ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. అందుకు సంబంధించినటువంటి తెలంగాణ తల్లి కొత్త నమూనాని మనం చూస్తున్నాం. థ్యాంక్ యూ చారి. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు సర్వం సిద్ధమైంది. సచివాలయంలో ఈ నెల 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ తల్లి రూపాన్ని తొలిసారి రివీల్ చేశారు అధికారులు. సాంప్రదాయ తెలంగాణ ఆడపడుచు ఎలా ఉంటుందో అలాంటి రూపంతో తెలంగాణ తల్లిని రూపొందించారు. ఆకుపచ్చని చీరకట్టు, అందులో బంగారు రంగు అంచు, అలాగే మెడలో కంటె, కాళ్లకు మట్టెలు, పట్టీలు, చెవికి దిద్దులు, నుదుటిపై నిండైన బొట్టుతో విగ్రహాన్ని రూపొందించారు. ఇక తెలంగాణ తల్లి ఎడమ చేతిలో వరి, మొక్కజొన్న, జొన్న, అలాగే సజ్జకంకులు ఉన్నాయి. పీఠంలో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని చాటేలా పిడికిళ్లను రూపొందించారు.